మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసు క్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటాం. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆదరణకరమైన మాట ఏంటంటే, మరి నువ్వు అనాథగా ఉన్నావా, నువ్వు విడవబడ్డావా, ఒంటరిగా ఉన్నావా, దిక్కులేని దానిగా ఉన్నావా, ఎలాగున్నా మరి నీకు తోడనేది ఎవరు లేరా, ఎలాగున్నా ఏ పరిస్థితుల్లో ఉన్న దేవుడు దీంట్లో నిన్ను ఆదరిస్తాను, నిన్ను గొప్ప జనంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, మరి నిన్ను పోషిస్తాను, ఇలాంటి ఆదరణకరమైన మాటలు ఈ వాగ్దానంలో ఉన్నాయండి. మరి నిన్ను ఇప్పుడు కూడా చెయ్యి విడవడండి. నీ పట్ల ఆశీర్వాదాలు దేవుడు అలా కుమ్మరిస్తూనే ఉంటాడండి. ఒకసారి ఆయన ఆశీర్వాదాలు ఇప్పబడితే ఎప్పటికీ ఆగవండి. అలా ఆశీర్వదిస్తూనే ఉంటాడనమాట అండి. మరి మరి గొప్ప జనము నీ వెంట అనేక జన్మలు మరి నీ వెంట ఉంటాయనమాట. ఒక ప్రభంజనంగా నీ వెంటే వస్తూ ఉంటారు. మరి అదే నువ్వు ఏం చేయాలంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనా జీవితం కలిగి ఉంటావో అప్పుడు దేవుడు ఇవన్నీ నీకు అనుగ్రహిస్తాడనమాట అండి. ఏంటి, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు, గొప్ప జనముగా చేస్తాడనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ రోజు రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు మెండుగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడనమాట అండి. మరి అలాగా నువ్వు కలిగి ఉంటే మరి నువ్వు, నీ బిడ్డలు, నీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతగానో దీవించబడతారు, ఆశీర్వదింపబడతారు అనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా పంపించండి. అలా పంపడం వల్ల దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు చూడగలవు అనమాట అండి. మరి నువ్వు దీవించబడతావు, పంపిన వారు ఆశీర్వదించబడతారనమాట అండి. మరి చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు నీకు దేవుడు మెండుగా అనుగ్రహిస్తాడనమాట అండి. మరి ఈ దినమంతా ఈ వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.